గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. వెల్కమ్ బ్యాక్. మనం క్యూబర్నెటిస్ లో ఇప్పటి వరకు ఏమేమి డిస్కస్ చేసాం? లైక్ నేమ్ స్పేస్ అంటే ఏంటి, పాడ్, కాన్ఫిగ్ మ్యాప్, సీక్రెట్, రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్, సర్వీస్, పీవీసి, పీవీ, స్టోరేజ్ క్లాస్, స్టేట్ఫుల్ సెట్. ఈ రిసోర్సెస్ అన్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. సో వీటి యూసేజ్ ఏంటో కూడా మీకు తెలియాలి. నిన్న అండ్ హెచ్పిఏ, హారిజంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ కూడా చూసాం. సో హారిజంటల్ pod auto scaling will create more number of replicas based on the load on CPU. ఓకే, సో ఇవన్నీ చూసాం. ఈ సర్వీసెస్ అన్ని లైక్ ఈ రిసోర్సెస్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్. వీటిపైన క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. హారిజంటల్ pod auto scaler అంటే ఏంటి, స్టేట్ఫుల్ సెట్ ఏంటి, స్టేట్ఫుల్ సెట్ డిప్లాయ్మెంట్ ఏంటి, ఇట్లా ఇంకా కొన్ని సర్వీసెస్ వస్తాయి మనకు. అవన్నీ చూద్దాం మనం. ఇంగ్రెస్ కంట్రోలర్ అని, రోల్ బైండింగ్, రోల్ క్లస్టర్ రోల్ బైండింగ్, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో నిన్న సెషన్ లో మనం స్టేట్ఫుల్ సెట్ చూసాం, వై స్టేట్ఫుల్ డిప్లాయ్మెంట్ వర్సెస్ స్టేట్ఫుల్ సెట్ ఏంటో చూసాం, వై స్టేట్ఫుల్ సెట్ నీడ్ హెడ్లెస్ సర్వీస్ చూసాం, హెడ్లెస్ సర్వీస్ అంటే ఏంటో చూసాం, స్టేట్ఫుల్ సెట్ ఎలా బిహేవ్ చేస్తుంది మనం అప్లై చేసిన తర్వాత, ఆర్డర్లీ మేనర్ లో క్రియేట్ అవ్వడం కానీ, నేమ్ అనేది ఫిక్స్డ్ గా ఉండడం కానీ, పీవీసీస్ మ్యాండేటరీ, ఇవన్నీ కూడా చూసాం. దీనిపైన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తాయి. సో ఈ రోజు మనం హెల్మ్ చార్ట్స్ చూద్దాం. సో మనం ఏం చెప్పాము యాక్చువల్లీ, కంటైనరైజేషన్ అంటే రెండు పాయింట్స్ అని చెప్పాను నేను. ఆ రెండు పాయింట్స్ ఏంటి? వాట్ ఆర్ ద 2 points కంటైనరైజేషన్? ఇమేజ్ ని బిల్డ్ చేయడం, నెక్స్ట్ ఇమేజ్ ని రన్ చేయడం. ఈ 2 పాయింట్సే కదా మనం చూస్తున్నాం. విఎమ్స్ లో అయినా అదే, ఇమేజ్ ని కాన్ఫిగర్ చేసుకోవడం, ఆ ఇమేజ్ ని రన్ చేయడం. ఎలా రన్ చేయాలనేది బ్రాడ్ గా చూస్తే, సో యూ షుడ్ సీ బ్రాడ్ అండ్ లెర్నింగ్. సో ఇమేజ్ ని ఓపెన్ సోర్స్ ఇమేజెస్ అనుకోండి, వాటిని మనం బిల్డ్ చేయాల్సిన అవసరం ఉందా? లైక్ ఎన్జినిక్స్ మనం ఏం బిల్డ్ చేయలేదు, Node.js 20 మనం ఏం బిల్డ్ చేయలేదు, MySQL ఇమేజెస్ మనం ఏం బిల్డ్ చేయలేదు. సో దేర్ ఆర్ ఓపెన్ సోర్స్ అఫీషియల్ ఇమేజెస్. దే పాపులర్ సాఫ్ట్వేర్స్ లైక్ Node.js కానీ, జావా కానీ, పైథాన్ కానీ, ఇట్లా పాపులర్ గా ఏవైతే ఉన్నాయో ఇమేజెస్, వాటిని మనం ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి ఆబ్వియస్లీ ఉంటాయి. తర్వాత రన్నింగ్ ద ఇమేజ్ వచ్చేసరికి మేనిఫెస్ట్ ఫైల్స్ మనం రాస్తున్నాం కదా. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా పాపులర్ టూల్ లైక్ ఈఎల్కే కానీ ఇంకేదైనా చూస్తే, ఈఎల్కేని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది వాళ్ళు క్లియర్ గా డాక్యుమెంటేషన్ ఇచ్చింటారా? జనరల్ గా వాళ్ళ వెబ్సైట్స్ లో ఎనీ పాపులర్ టూల్ మీరు చూస్తే ఫుల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఎలా ఇన్స్టాల్ చేయాలి. మేబీ అది హ్యూజ్ గా ఉండడం వల్ల మనకు అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ ఓపెన్ సోర్స్ అఫీషియల్ ఇమేజెస్ ఉన్నాయి, బట్ వాటిని ఎలా రన్ చేయాలి అనేది మనకంటే మేబీ వాళ్ళకే బాగా తెలిసి ఉండొచ్చు, ఆ ఇమేజెస్ ని ఎవరైతే బిల్డ్ చేశారో వాళ్ళు. సో ఇక్కడ ఓపెన్ సోర్స్ మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇమేజ్ బిల్డర్స్ give us these, tell us how to run the images with the default values. We can always override.
సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఈ 2 పాయింట్స్ ఇమేజ్ ని బిల్డ్ చేయడం, ఇమేజ్ ని రన్ చేయడం. ఇమేజ్ అనేది ఒక పాపులర్ ఇమేజెస్ ఆల్రెడీ బిల్డ్ చేసి మనకు డాకర్ హబ్ లో పెట్టింటారు. అఫీషియల్ అయినా ఎవరైనా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళైనా. అలానే ఆ ఇమేజ్ ని ఎలా రన్ చేయాలనేది కూడా మనము కష్టపడాల్సిన అవసరం లేదు. ఎలా రన్ చేయాలి అనే దానికి మేనిఫెస్ట్ ఫైల్స్ కూడా రాసి పెట్టింటారు. వాటిలో మనకు ఆప్షన్స్ ఇస్తారు. మీరు కావాలంటే ఈ వాల్యూస్ చూస్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం వచ్చిన వాల్యూస్ తో ఓవర్ రైట్ చేసుకోండి అనేది. సో ఈ 2 ఆప్షన్స్ ని మనకి ఇచ్చేది హెల్ప్ చార్ట్స్ అన్నమాట. ఇమేజ్ ఆల్రెడీ ఉన్నాయి, ఎలా రన్ చేయాలనేది హెల్ప్ చార్ట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో నౌ యూ కెన్ సి ఈ 2 పాయింట్స్ దీన్ని మనం జస్టిఫై చేద్దాం ఈ రోజు సెషన్ లో. ఓకే, సో హెల్మ్ అంటే హెల్మ్ ఈజ్ అ ప్యాకేజ్ మేనేజర్ టు డిప్లాయ్ ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఇంటూ Kubernetes. మీరు చూసింటే దిస్ ఇస్ లైక్ ఇప్పుడు నేను DNF ఇన్స్టాల్ Nginx అని కొడితే ఏమవుతుంది? Nginx విల్ బి ఇన్స్టాల్డ్, రైట్? Nginx డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ డౌన్లోడ్ అవడమే కాకుండా ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది మన సిస్టమ్ లో. అదే DNF లేకుండా మీరు మాన్యువల్ గా చేయాలంటే వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి ఒక జిప్ ఫైల్ టార్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్జిప్ చేసి కొన్ని కమాండ్స్ రన్ చేస్తే అప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. బట్ సింగిల్ కమాండ్ తో అది డౌన్లోడ్ చేస్తుంది, ఇన్స్టాల్ చేస్తుంది. అలానే హెల్మ్ ఇస్ అ ప్యాకేజ్ మేనేజర్, ఎగ్జాక్ట్లీ లైక్ మనకు VMs లో ఎలా అయితే ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయో, ఉబుంటు అయితే యాప్ట్ అని, యాప్8 అని, అండ్ RHEL అయితే DNF అని, M అని, ఇట్లా ఎలా అయితే ఉంటాయో. ఓకే, సో Kubernetes లో కూడా హెల్మ్ అనేది యూస్ చేసుకొని మీరు డైరెక్ట్ గా అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఆర్ కస్టమ్ అప్లికేషన్స్ కూడా. అండ్ అనదర్ ఆప్షన్ వచ్చేసి టెంప్లెటైజ్ మేనిఫెస్ట్ ఫైల్స్. ఓకే, సో ఈ 2 చూద్దాం మనం దీని అడ్వాంటేజ్. ఫస్ట్ థింగ్ హెల్మ్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ హెల్మ్. ఓకే, ఒక 3 ఉన్నాయి. సో వీటిని మీరు మన యూజర్ డేటాలో పెట్టుకున్న ఫైన్. సో ఇప్పుడు నేను ఈ హెల్మ్ ని ఇన్స్టాల్ చేస్తున్నా మన వర్క్ స్టేషన్ లో. ఓకే, బయటకు రండి డాకర్ రేపల్ నుంచి. ఓకే, డన్. హెల్మ్ ఇన్స్టాల్ అయింది. సో మనం ఒక Nginx అప్లికేషన్ ని హెల్మ్ ద్వారా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. జస్ట్ హెల్మ్ అంటున్నా. సో మొత్తం హెల్మ్ డాక్యుమెంటేషన్ లోనే ఉంటుంది. పిచ్ స్టార్ట్ గైడ్, చాట్స్. ఫైల్ స్ట్రక్చర్ ఏంటి? చాట్ ఫైల్ స్ట్రక్చర్. సో మీరు ఒక ఫోల్డర్ తీసుకుంటే ఎనీ ఫోల్డర్, దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ chart.aml. ఓకే, లెట్ మీ రైట్ దిస్ chart.aml. సో ఈ chart.aml లో కొన్ని మ్యాండేటరీ వాల్యూస్, కొన్ని ఆప్షనల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ మీరు హెల్మ్ చార్ట్స్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ chart.aml ఉండాలి, క్యాపిటల్ C. ఓకే, API వర్షన్. శాంపుల్ ఏమైనా ఇచ్చారా?
V2. ఓకే, సో నేను ఇక్కడ API వర్షన్ తీసుకుంటున్నా V2. నేమ్, మీ చార్ట్ నేమ్ ఏంటి? నేను Nginx అని ఇస్తాను. ఓకే, ఇంకా వర్షన్, మీ చార్ట్ వర్షన్ ఏంటి? సో ఇది లైక్ 1.0.0 అని ఇస్తున్నా. ఇంక ఇవన్నీ ఆప్షనల్. క్యూబ్ వర్షన్, డిస్క్రిప్షన్. ఎందుకు ఈ చార్ట్ డిస్క్రిప్షన్ ఏంటి? సో దిస్ ఈస్ Nginx డిప్లాయ్మెంట్ అని ఇస్తున్నాం. మీ ఇష్టం డిస్క్రిప్షన్ అనేది, మీనింగ్ఫుల్ వర్డ్స్. ఇంక ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ API వర్షన్, యాప్ వర్షన్ ఉంది. ఇది యాక్చువల్లీ అప్లికేషన్ వర్షన్. లైక్ నేను 1.2.0 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇదేంటి అంటే చాట్ వర్షన్, ఇది మీ అప్లికేషన్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు Nginx 1.2.0 ఇన్స్టాల్ చేసుకుంటున్నారంటే ఇది Nginx యాప్ వర్షన్ అన్నట్టు. యాక్చువల్లీ ఆప్షనల్, బట్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఏం లేదు, API వర్షన్, చాట్ నేమ్ ఏంటి, చాట్ వర్షన్ ఏంటి, దట్స్ ఆల్. సో ఇది ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సిన ఫైల్. ఓకే, సో దాని తర్వాత ఈ లైసెన్స్ రీడ్మీ ఇదన్నీ ఓకే, ఇవన్నీ ఆప్షనల్ వెళ్ళండి. లైసెన్స్ రీడ్మీ అదంతా. తర్వాత టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఒకటి ఉంది చూడండి. టెంప్లెట్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేయాలి. ఈ టెంప్లెట్స్ లో నేను ఇప్పుడు Nginx ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. నేను deployment.aml క్రియేట్ చేస్తాను. లెట్ మీ కాపీ వన్ deployment.aml. అలానే service.aml కూడా ఇస్తుంది సపరేట్ ఫైల్లో. సేమ్ ఫైల్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ deployment.aml లో ఏవేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయి, ఏవేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వవో నాకు చెప్పండి. ఓకే, సో ఇవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయా అవ్వవా? ఫ్రీక్వెంట్ గా ఏం చేంజ్ అవ్వవు. ఈ రెప్లికాస్ చేంజ్ అవుతాయి, బట్ దానికి మనం హారిజాంటల్ పార్ట్ ఆటో స్కేలర్ పెట్టుకుంటాం కదా, సో అది చేంజెస్ చేస్తుంది. యాక్చువల్లీ కావాలంటే మనం కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దిస్ విల్ చేంజ్. హారిజాంటల్ పార్ట్ ఆటో స్కేలర్ మీరు పెట్టుకోలేదు అనుకోండి, ఇది చేంజ్ అవుతుంది అనుకోండి. ఇవి ఇవి కూడా ఫ్రీక్వెంట్ గా ఏం చేంజ్ అవ్వవు. సో ఇంకా ఇమేజ్ అనేది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతుందా అవ్వదు? ఇప్పుడు Nginx ఇస్తున్నాను నేను. ఈ Nginx లో ఇమేజ్ లో ఏ పోర్షన్ చేంజ్ అవుతుంది? ఇమేజ్ లో ఉండే వర్షన్ చేంజ్ అవుతుంది కదా. ఓకే, వర్షన్ అనేది చేంజ్ అవుతుంటుంది. మనం కొత్తగా ఏమైనా చేంజెస్ చేస్తున్న ప్రతిసారి కొత్తగా మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నప్పుడు హబ్ లోకి వెళ్తే కొత్త కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి ఖచ్చితంగా వర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఇమేజ్ నేమ్ అనేది చేంజ్ కాకపోవచ్చు, వర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇమేజ్ వర్షన్ ఫ్రీక్వెంట్లీ చేంజెస్.
అలానే సర్వీస్ లోకి వద్దాం. సర్వీస్ లో ఏమి ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతున్నాయి ఇక్కడ? యాక్చువల్ గా అయితే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యే వాల్యూస్ ఏం లేవు, రైట్? So assume this will change just for practice purpose. Imagine this will change. సో టెంప్లటైజ్ చేయడం అంటే ఏంటి? మీకు ఏవైతే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతున్నాయో మనం చూసాం Ansible లో టెంప్లెట్స్ వేరియబుల్స్ లాగా పెట్టి ఆ వాల్యూస్ ని రన్ టైమ్ లో ఇస్తాం మనం. ఓకే, ఇక్కడ కూడా ఏంటి అంటే టెంప్లటైజ్ చేయడం అంటే మేనిఫెస్ట్. సో Helm is useful to templatize the manifest files. Whatever the values frequently changes, we will submit the actual values at runtime. సో నేను దీన్ని ఏం పెడతానంటే డాట్ వాల్యూస్ డాట్ డెప్లాయ్మెంట్ డాట్ రెప్లికాస్ అని ఇస్తాను. ఇది ఒక ప్లేస్ హోల్డర్ లాగా అనమాట. సో ప్లేస్ హోల్డర్ అంటే ఏంటి? జస్ట్ లైక్ వేరియబుల్. Ansible లో మనము పెట్టాం కదా టెంప్లెట్ ఫైల్లో బ్యాక్ ఎండ్ హోస్ట్ డిబి హోస్ట్ అనేది, సేమ్ అలా. బట్ ఇలా ఇచ్చినప్పుడు దీని వాల్యూస్ ఎక్కడ ఇవ్వాలి అంటే మీరు ఈ రూట్ రెపోలో వాల్యూస్ డాట్ యామెల్ అని ఒకటి ఇచ్చి, ఓకే, స్మాల్ వి ఇది, ఇక్కడేమో క్యాపిటల్ వి. సింటాక్స్ అలానే రాశారు, ఎందుకు రాశారు మనకు తెలియదు. ఓకే, సో వాల్యూస్ అంటే వాల్యూస్ ఫైల్ రిఫర్ చేస్తుంది. డిప్లాయ్మెంట్ డాట్ రెప్లికాస్ అంటే ఇక్కడ మనం డిప్లాయ్మెంట్ అని ఇచ్చి ఇక్కడ రెప్లికాస్ అని ఇచ్చి నేను 3 అని ఇస్తుంది. సో రన్ టైమ్ లో ఏం చేస్తుంది అనమాట, ఇది డాట్ వాల్యూస్ అన్నప్పుడు వాల్యూస్ డాట్ యామెల్ రిఫర్ చేస్తుంది. అందులో డిప్లాయ్మెంట్ సెక్షన్ లో రెప్లికాస్ లో ఎంత కౌంట్ ఉంటే అంత తీసుకుంటుంది అనమాట. ఓకే, అలానే ఇమేజ్ వర్షన్ లేటెస్ట్ అని ఇస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, మనం ఇమేజ్ ని గ్యాప్ ఇవ్వాలి, స్పేస్ డాట్ క్యాపిటల్ వి వాల్యూస్ డాట్ డిప్లాయ్మెంట్ డాట్ ఇమేజ్ వర్షన్. ఓకే, సో ఇక్కడ ఏవైతే ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయో వాటిని మనం టెంప్లటైజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ వర్షన్ లేటెస్ట్. అలానే సర్వీస్, మీరు ఇక్కడ ఏమైనా ఇక్కడ సర్వీస్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఏమైనా ఇచ్చుకోండి. కానీ సర్వీస్ అని ఎందుకు ఇస్తున్నా అంటే ఎవరైనా చూసినప్పుడు ఇది ఓకే, దే విల్ ఇమీడియట్లీ గో టు సర్వీస్ ఫైల్ టు చెక్ వాట్ ఆర్ టెంప్లటైజ్డ్ అని. దీన్ని 2 బ్రేసెస్ సేమ్ Ansible లాగా వాల్యూస్ డాట్ సర్వీస్ డాట్ నోడ్ పోర్ట్. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి నోడ్ పోర్ట్ అని ఇస్తాను. 30,007. That's all. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనము డిప్లాయ్మెంట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? ఇమేజ్ వర్షన్ చేంజ్ అవడం అనే కదా జనరల్ గా. సో ఈ ఇమేజ్ వర్షన్ ని మనం డైనమిక్ గా పంపిస్తాం అనమాట. ఈ రోజు మీ అప్లికేషన్ 1.0.0 లో ఉంది, ఇంకొక 1 వీక్ లో 1.2.0 రిలీజ్ చేయబోతున్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? CI/CD లో మనం ఏం చేస్తామంటే ఇదంతా డైనమిక్ గా కంప్లీట్ ఆటోమేషన్ చేస్తాం అన్నమాట. CI/CD లో వర్షన్ 1.2.0 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, మనం CI/CD కంటే వెళ్ళడానికి ముందే ఇక్కడ అంతా తెలుసుకోవాలి కాబట్టి వీఆర్ ప్రాక్టీసింగ్ హియర్. ఓకే, సో మీరు హెల్మ్ అంటే అందరు కాంప్లికేటెడ్ అనుకుంటారు, బట్ మనం బేసిక్స్ లెవెల్లో ఆలోచిస్తే లైక్ బ్రాడ్ గా టాప్ టు బాటమ్ లెవెల్ అంటాం జనరల్ గా. సో దట్ ఈస్ మీరు ఒక టెక్నాలజీని నేర్చుకునేప్పుడు, ఇప్పుడు నేను డేటా సైన్స్ నేర్చుకోవాలి,
సో మన జనరల్ గా అందరికి ఉండే ఫీలింగ్ ఏంటి, అయ్యో డేటా సైన్స్ అంటే చాలా పెద్దది, ఏముంటుందో, ఏమేమి నేర్చుకోవాలో, అసలు అది ఎలా, భయం, ఒక లైక్ టైప్ ఆఫ్ షివరింగ్ లాగా వస్తుంది. ఈవెన్ మీరు ఏఐఎంఐ ఎంఎల్ నేర్చుకోవాలనుకున్నప్పుడు కూడా ఫ్యూచర్ లో అలానే అనిపిస్తుంది. బట్ జనరల్ గా మీరు థింక్ చేస్తే అది ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది అనేది టాప్ టు బాటమ్ స్లోగా వెళ్ళాలి. అసలు ఏఐఎంఎల్ యూసేజ్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకొని ఇంకొక స్టెప్ కిందికి, మనం అలానే కదా నేర్చుకుంటూ వస్తున్నాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ అంటే డైరెక్ట్ గా నేను మిమ్మల్ని తీసుకెళ్లి డిప్లాయ్మెంట్ స్టేట్ఫుల్ సెట్ ఇదే క్యూబర్నెటిస్ అని చెప్పకుండా, క్యూబర్నెటిస్ ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తుంది, అసలు క్యూబర్నెటిస్ ఎందుకు యూజ్ చేయాలి అని అర్థం చేసుకొని ఒక స్టెప్ కిందికి దిగి ఇంకొంచెం టాప్ టు బాటమ్, టాప్ లెవెల్లో చూడాలి మీరు టెక్నాలజీని. తర్వాత ఒక స్టెప్ కిందికి దిగాలి, ఇంకొక స్టెప్ కిందికి దిగాలి, అలా అలా ఎంత లో లెవెల్కి వీలైతే అంత లో లెవెల్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు హెల్మ్ సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్, ప్యాకేజ్ మేనేజర్ మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 4 కమాండ్లు రన్ చేసి మీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ మేనిఫెస్ట్ ఫైల్స్ ఇవి మారుతూ ఉంటాయి ప్రతిసారి. నేను ప్రతిసారి ఈ మేనిఫెస్ట్ ఫైల్లోకి వెళ్ళి వర్షన్ అనేది చేంజెస్ చేసుకోకుండా ఐ కెన్ డూ సమ్ ఆటోమేషన్. నేను ఇది ఎడిట్ చేయకూడదు. సో మన రూల్ ఏంటి, ఫస్ట్ ఎప్పుడు కూడా కాన్ఫిగరేషన్ ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం మాన్యువల్ గా ఎడిట్ చేయకుండా ఆటోమేట్ చేసుకుంటూ రావాలి. ఇది ఎడిట్ చేయడం స్టార్ట్ చేస్తే మనం ఏం చేస్తాం అంటే మిస్టేక్స్ చేస్తాం. సో దీన్ని టెంప్లటైజ్ చేయడానికే మనకు ఈ హెల్మ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ హెల్మ్ అంటే ఎవరైనా, యూ కెన్ సే హెల్మ్ is a manager to deploy open source or custom applications into Kubernetes environment which for templatize our manifest files as well. So Helm structure అడుగుతారు, ఈ chart.ml, templates folder and values.ml. So whatever the resources we use, we will keep it inside templates folder and the values are from values.ml. ఓకే, ఇప్పుడు హెల్మ్ కమాండ్స్ చూద్దాం. సో డిపెండెన్సీస్ అంటే అది ఫస్ట్ ఆ చార్ట్ ని డిప్లాయ్ చేసి మన చార్ట్ ని డిప్లాయ్ చేస్తున్నాం, లైక్ యాన్సిబుల్ లో డిపెండెన్సీస్ లాగా. సో దట్స్ ఆల్. మనం ఇంకా ఈ హెల్మ్ కమాండ్స్ చూద్దాం. సరే, ఇప్పుడు నేనైతే ఇది ఫస్ట్ పుష్ చేస్తాను. Git clone. Chart. Helm. Git init. Git branch -m main. Git remote add origin. Okay. I will clone again. cd helm. సో హెల్మ్ కమాండ్స్ ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి? సింపుల్. హెల్మ్ ఇన్స్టాల్ మీ చార్ట్ నేమ్, మీరు ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో, అండ్ డాట్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్టరీ, రైట్? కరెంట్ డైరెక్టరీలో chart.ml ని అది సెర్చ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను హెల్మ్ ఇన్స్టాల్ nginx అని ఇస్తున్నాను. డాట్. ఓకే, సింగిల్ కమాండ్ డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు kubectl get pods చూసారంటే
వీ హ్యావ్ అవర్ Nginx రన్నింగ్. kubectl get svc చూసారంటే we have our service is also running. You can see the port number, everything. సో ఏం జరుగుతుంది ఇది ఇట్లా మన ఇన్స్టాల్ రన్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ chat.yaml చూస్తుంది. ఓకే, ఈ నేమ్ అవన్నీ చూసుకుంటుంది. దిస్ ఇస్ ఫైన్, దానికి ఏం పెద్ద ఇంట్లో ఏం లేదు. అండ్ టెంప్లెట్స్ ఫోల్డర్ లోకి వెళ్తుంది. ఈ ఫైల్స్ ని ఒక్కొక్క దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడికి వస్తుంది. వాల్యూస్, ఓకే, వాల్యూస్ ఫైల్ యూస్ చేస్తున్నారు. డిప్లాయ్మెంట్, అందులో డిప్లాయ్మెంట్ అనే సెక్షన్ ఉంది, దాంట్లో రెప్లికాస్ అనేది ఉంది. సో అక్కడ నుంచి వాల్యూ తెచ్చుకోవాలి, దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ మళ్ళీ సేమ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దట్స్ ఆల్. సరే, ఇప్పుడు నేను ఏమైనా అప్డేట్ చేశాను, లేటెస్ట్ కాకుండా లెట్ us యూస్ అనదర్ వర్షన్. స్టేబుల్ పర్ల్ అని. సో ఇమేజ్ కి ఇక్కడ వస్తాను, ఇమేజ్ పెట్టుకుంటాను. ఓకే, రేపోలో పుష్ చేశాను, పుల్ చేశాను. నెక్స్ట్ కమాండ్ హెల్ప్ అప్గ్రేడ్. ఫస్ట్ టైం అయితే ఇన్స్టాలేషన్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్గ్రేడ్. హెల్ప్ అప్గ్రేడ్ Nginx డాట్. అప్గ్రేడ్ అయిపోయింది. ఇప్పుడు సి kubectl get pods. సో ఏమైంది, పాతవన్నీ డిలీట్ అయ్యి ఉన్నాయి. యూ కెన్ సి 3 seconds, 7 seconds. ఓకే, మనం డిప్లాయ్మెంట్ లో చూసాం రోల్ అవుట్ అవన్నీ. నౌ యూ కెన్ సి హెల్ప్ హిస్టరీ Nginx. ఇప్పుడు మనం 2 డిప్లాయ్మెంట్ చేసాం కదా. సో ఇది ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, అప్గ్రేడ్, దెన్ రోల్ బ్యాక్ చేయాలి. సో రోల్ బ్యాక్ చేయాలి అంటే ఐ థింక్ కమాండ్ షీట్ హెల్ప్ రోల్ బ్యాక్. మీ చార్ట్ నేమ్ ఏంటి, ఏ రివిజన్ కి రోల్ బ్యాక్ చేయాలనుకుంటున్నాం. ఓకే, హెల్ప్ రోల్ బ్యాక్, మనది Nginx అని నేమ్ ఇచ్చాం మనం, 1 అంతే. సో ఇప్పుడు చూడండి, థర్డ్ రివిజన్ క్రియేట్ అయింది. అదేంటి అంటే రోల్ బ్యాక్ 1 కి మూవ్ అయిందన్న. సో మనం ఏం చేస్తాం సిఐసిడిలో, యాక్చువల్ గా సిఐసిడిలో ఏం చేయబోతాం అంటే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇమేజ్ నేను ఇట్లా ఇస్తాను అనమాట, ఇమేజ్ అండర్స్కోర్ వర్షన్ అని. ఓకే, మనం అప్పుడు వర్షన్, ఈ ఇమేజ్ అండర్స్కోర్ వర్షన్ అనే దాన్ని డైనమిక్ గా మనం మాన్యువల్ గా ఏం చేయకుండా ఆ వర్షన్ ఏంటో అనేది మనం డైనమిక్ గా తీసుకొని సిఐసిడిలో మనం అప్పుడు హెల్ప్ అప్గ్రేడ్ కమాండ్ రన్ చేసేస్తాం. ఓకే, అదే పైప్ లైన్ లో మనం ఏం చేస్తాం, హెల్ప్ స్టేటస్ చెక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టేటస్ చెక్ చేస్తాం రోల్ బ్యాక్ కంటే ముందు. హెల్ప్ స్టేటస్ Nginx. ఓకే, సో ఈ కమాండ్ కానీ సక్సెస్ అయింది అనుకోండి, దెన్ వి విల్ నాట్ డూ ఎనీథింగ్. ఒకవేళ ఈ కమాండ్ కానీ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, అప్పుడు మనం రోల్ బ్యాక్ చేస్తాం. ఓకే, సో జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, అక్కడ వచ్చినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో అన్ని ఒకే కమాండ్స్, డిఫరెంట్ ఆప్షన్స్ అంతే.
సరే, ఇప్పుడు ఇంకొక వర్షన్ కి అప్గ్రేడ్ చేద్దాం. సరే, నేను ఈ వర్షన్ తీసుకుంటున్నా. సో ఈ వర్షన్ తీసుకొని ఐఎమ్ పుషింగ్, ఐఎమ్ పుల్లింగ్, నేను మళ్ళీ హెల్ప్ అప్గ్రేడ్ ఎంజినిక్స్. డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయొచ్చు, హైఫన్ డిస్క్రిప్షన్ కమాండ్ లైన్ లోనే. అప్గ్రేడింగ్ టు న్యూ వర్షన్ లైచన్. సో డిస్క్రిప్షన్ యాడ్ చేస్తే మీకు తెలుస్తుంది, హెల్మ్ హిస్టరీ ఎంజినిక్స్ అని ఇచ్చినప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు జనరల్ గా ఎప్పుడైనా చూసినాం ఏ రివిజన్ లో ఏ వర్షన్ కి అప్గ్రేడ్ అయ్యామని. ఓకే, సో ఇది టెంప్లటైజ్ చేయడం మేనిఫెస్ట్ ఫైల్స్ ని. సెకండ్ థింగ్, సో దీనికి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, కస్టమైజ్ అని ఇంకా ఏవో రకరకాలు ఉన్నాయి. బట్ మనం హెల్మ్ అనేది అలా ఆల్రెడీ యూస్ చేస్తాం కాబట్టి హెల్మ్ ని దీనికి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇంకోటి చెప్పాం, ఓపెన్ సోర్స్ అఫీషియల్ ఇమేజెస్. ఇప్పుడు నేను మిమ్మల్ని సడన్ గా వచ్చేసి లైక్ నాకు ఈఎల్కే ఇన్స్టాల్ చేయండి అని అన్నాను అనుకోండి. సో మీకు ఆప్షన్స్ అన్ని ఏమున్నాయో తెలియదు కాబట్టి, సో ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన డ్రైవర్స్ కూడా ఉన్నాయి మనకు, ఏడబ్ల్యూఎస్, ఈవీఎస్, సిఎస్ఐ డ్రైవర్స్. ఇక్కడ ఇన్స్టాలేషన్ లో హెల్మ్ ఇన్స్టాలేషన్ ఆప్షన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. హెల్మ్ తో, సో ఇది ఓకే, ఇది మనం చూసాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ఆబ్వియస్లీ ఇక్కడ మేనిఫెస్ట్ ఫైల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో అది మనకు డౌన్లోడ్ చేసి యాజ్ ఇట్ ఈస్ గా ఇన్స్టాల్ చేస్తాం. site driver, deploy Kubernetes, overlay stable. Okay. So actually, is 1.0. So images. సో ఈ కస్టమైజేషన్ అనేది జస్ట్ లైక్ మనకు హెల్మ్ లాగానే, బట్ జనరల్ గా మనం హెల్మ్ అనేది యూస్ చేసుకుంటున్నప్పుడు హెల్మ్ కి వెళ్తాం. సో ఇక్కడ ఇమేజ్ ఏంటి అవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇమేజ్ ని పుల్ చేయాలి, డ్రైవర్స్ ని. ఓకే, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి, సో దీస్ ఆర్ ద మేనిఫెస్ట్ ఫైల్స్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. కానీ దీంట్లో ఇది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది, జస్ట్ లైక్ హెల్మ్ లాగానే. బట్ దీంట్లో కూడా కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు, బట్ హెల్మ్ అయితే ఇంకొంచెం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ హెల్మ్ రెపోని యాడ్ చేయాలి. ఓపెన్ సోర్స్ ఇమేజెస్ ని యాడ్ చేసేటప్పుడు మనకు డిఎన్ఎఫ్ లో అయితే మనకు ఎక్కడ ఉంటాయి రెపోస్, ఈటీసీ m.repos.t ఇక్కడ ఉంటాయి కదా రెపోస్ ఈ ఫోల్డర్ లో. సో మనం డిఎన్ఎఫ్ ఇన్స్టాల్ అని కొట్టినప్పుడు ఏమవుతుంది,
ఈ ఫోల్డర్ లో ఉండే సర్వర్స్ కి కనెక్ట్ అయ్యి ఈ రెపోస్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఫెచ్ చేస్తుంది. అలానే మనం ఇది కూడా ప్యాకేజ్ మేనేజరే కాబట్టి ఫస్ట్ మీరు రెపోస్ యాడ్ చేయాలి. హెల్మ్ రెపో యాడ్ ఇక్కడ ఉన్నాయి. హెల్మ్ రెపోస్ మీరు చూస్తే ఇక్కడ చార్ట్స్ చూసారా? సో దీస్ ఆర్ ద చార్ట్స్. మనం రాసినట్లే సేమ్ values.aml, chart.aml, టెంప్లెట్స్ ఫోల్డర్. ఈ టెంప్లెట్స్ ఫోల్డర్ లో మీకు ఏమేమి రిసోర్సెస్ కావాలో వాటన్నిటిని, స్టోరేజ్ క్లాస్, ఇంకా ఈ రోల్ బైండింగ్, ఇవన్నీ మనకు ఆర్బ్యాక్ అనే కాన్సెప్ట్ లో వస్తాయి, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్. బట్ ఇవి ఏవేవి రిసోర్సెస్ ఉన్నాయో వాటి టెంప్లెట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే వాటిని మార్చుకోవచ్చు. values.aml లో ఉన్నాయి చూడండి. values.aml లో ఇందాక మనం రాసినట్లే మీ సెక్షన్ నేమ్ ఏంటి, దాంట్లో వాల్యూస్ ఏంటి, ఏ ఇమేజ్ ని పుల్ చేస్తున్నారు ఏంటని. సో ఫస్ట్ రెపోని యాడ్ చేయాలి. హెల్మ్ రెపో యాడ్, ఎగ్జాక్ట్లీ సేమ్ లైక్ డిఎన్ఎఫ్ అంతే. సో బయటకు వస్తున్నాం. ఓకే, అండ్ దెన్ అప్డేట్ చేయొచ్చు మీరు. మనం డిఎన్ఎఫ్ అప్డేట్, యాప్ అప్డేట్ కొట్టినప్పుడు లేటెస్ట్ అన్నీ వస్తాయి అన్నమాట ఆటోమేటిక్ గా. ఓకే, సో దాని తర్వాత జస్ట్ ఇన్స్టాల్. సో ఇప్పుడు మీరు kubectl, get pods, -n, క్యూబ్ సిస్టమ్ చూసారంటే అక్కడ మన ఈబిఎస్ పాడ్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దీంట్లో కస్టమైజేషన్స్ అనేది మీరు కావాలంటే ఈ values.aml లో చేసుకోవచ్చు. మనం ఒక సపరేట్ values.aml రాసుకొని ఆ values.aml ని దీనికి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇలా ఓపెన్ సోర్స్ మనం చేసుకోవచ్చు. మనం ELK చేసి చూద్దాం. ఆబ్వియస్లీ సో ELK కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం హెల్మ్ ద్వారా దీనిలోకి ఇన్స్టాల్ చేద్దాం. బట్ సేమ్ ప్రొసీజర్, మీరు ఏదైనా కూడా రెపోని యాడ్ చేయాలి. లేటెస్ట్ వాటి కోసం అప్డేట్ చేయాలి, అండ్ దెన్ ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ కమాండ్. సో ఇవన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. ఇప్పుడు మీరు హెల్మ్ లిస్ట్ అని కొడితే మనకి లిస్ట్ అయినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఏమేమి ఇన్స్టాల్ చేస్తాం హెల్మ్ ద్వారా. డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఎంజినిక్స్, హెల్మ్ లిస్ట్. క్యూబ్ సిస్టమ్ లో అయితే AWS EBS CSI డ్రైవర్. నేను అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నాను అనుకోండి, హెల్మ్ అన్ఇన్స్టాల్, ఈ నేమ్ డిఫరెంట్ నేమ్ స్పేస్ కాబట్టి -n క్యూబ్ సిస్టమ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఆ డ్రైవర్స్ అన్ని అన్ఇన్స్టాల్ అవుతాయి. Okay, you can see. So it is clearly a package manager for custom applications or open source applications into Kubernetes to deploy. Okay, so if I want to remove our Nginx, helm uninstall Nginx. That's all. kubectl get pods. ఓకే, సరే ఇప్పుడు మనం మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని టెంప్లెటైజ్ చేయడం సింపుల్, హెల్మ్ రిపోర్ట్స్ ద్వారా. సో ప్లెయిన్ Kubernetes YAML ఫైల్స్ కాకుండా ప్రాజెక్ట్స్ లో ఏంటంటే యూజువల్ గా హెల్మ్ యూస్ చేస్తారు. సో వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట CI/CDకి.
So MySQL first, MySQL same chart.aml values.aml templates full. Okay. సో నిన్న మనం చూసాం కదా ఎక్స్పెన్స్ వాల్యూమ్స్ ఇస్ ఇట్. ఇక్కడ నేను సపరేట్ గా పెట్టుకోవచ్చు ఆర్ సింగిల్ ఫైల్ అని పెట్టుకోవచ్చు. సపరేట్ గా పెట్టుకుంటే కొంచెం బెటర్ మెయింటెనెన్స్ అంతే. service.aml లో రెండు సర్వీస్ని అక్కడ మెన్షన్ చేస్తాను. దీంట్లో మనకు ఫ్రీక్వెంట్ గా చేంజ్ అయ్యేదంటే ఏమీ లేదు యాక్చువల్లీ. సో యూ కెన్ లీవ్ ఇట్ లైక్ దట్. stateful set and this one. Stateful set. ఓకే. సో దీంట్లో ఫ్రీక్వెంట్ గా అయ్యేది అంటే జస్ట్ కేస్ పర్పస్ మనం వాల్యూస్ తీసుకుంటున్నాం. వాల్యూస్ డాట్ స్టేట్ఫుల్ సెట్ డాట్ replicas. Okay. And version values dot stateful set dot version. ఓకే. కావాలంటే ఈ స్టోరేజ్ స్టోరేజ్. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్ డాట్ ఎంఎల్ లో స్టేట్ఫుల్ సెట్ అనే సెక్షన్ ఏమి ఇచ్చాం, వర్షన్ అని ఇచ్చామా? వన్ డాట్ జీరో and then storage and replicas కదా. Storage and replicas. Storage 1 GB each. ఓకే. ఇంక చార్ట్ డాట్ ఎంఎల్ డిఫాల్ట్ మనకి మ్యాండేటరీగా కావాల్సిన ఇవన్నీ అక్కడ పెడతాం. ఇంజనీర్ MySQL, ఇది చార్ట్ వర్షన్, ఇది యాప్ వర్షన్. సో యాప్ వర్షన్ ఏమి మ్యాండేటరీ ఏం కాదు. ఓకే. So let us push Helm expense git init git remote add origin git clone చేసాను ఆల్రెడీ. So git clone pd help expense. Okay, first namespace create చేయాలి. kubectl create namespace expense
and you can go to MySQL, helm install MySQL dot kubectl get pods. ఓకే, మనకు -n expense. సో ఫెయిల్ అవుతాయి ఆబ్వియస్లీ, మనం ఈ డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ చేయలేదు కదా, సో అప్పుడు ఫెయిల్ అవుతాయి. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ అన్ఇన్స్టాల్ చేద్దాం. హెల్ప్ అన్ఇన్స్టాల్ MySQL డాట్ డాట్ అవసరం లేదు, జస్ట్ అన్ఇన్స్టాల్ MySQL ఆల్రెడీ అన్ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేద్దాం. ఇందాక మనం హెల్ప్ తో ఇన్స్టాల్ చేసాం కదా, డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసాం. అండ్ స్టోరేజ్ క్లాస్ ఇవన్నీ కూడా చేయాలి. దాంతో పాటు మన రోల్ ఒకటి యాడ్ చేస్తున్నాం. మీరు కావాలంటే MySQL ని డిప్లాయ్మెంటే చేసుకోండి, స్టేట్ఫుల్ సెట్ కాకుండా, మీకు కష్టంగా అనిపిస్తుంది అన్నప్పుడు. సెక్యూరిటీ, పర్మిషన్స్ యాడ్ చేయాలి. ఇవన్నీ వన్ టైమ్ యాక్టివిటీస్ అనమాట. EBS CSI, అండ్ దెన్ మనం స్టోరేజ్ క్లాస్ కూడా క్రియేట్ చేయాలి కదా. వాల్యూమ్స్ లో స్టోరేజ్ క్లాస్ నేను ఎక్కడ రాశాను, రిసోర్సెస్ లో రాశాను. git clone cdk8 resources volumes kubectl apply -f 03 EBS SC. స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయింది. 3D హెల్ప్ ఎక్స్పెన్స్ MySQL. ఇప్పుడు మనం హెల్ప్ కమాండ్ రన్ చేద్దాం. హెల్ప్ ఇన్స్టాల్ MySQL డాట్. సో ఇప్పుడు kubectl get pods -n expense అని చూస్తే పెండింగ్ లో లేదు, క్రియేట్ అవుతుంది. 1 by 1 క్రియేట్ అవుతుంది. మనం రెప్లికాస్ ఎన్ని ఇచ్చాం, 3 ఇచ్చాం. ఓకే, క్రియేట్ అవుతుంది. kubectl get svc MySQL హెడ్లెస్. సో ఇది హెల్ప్ చేసాం, అయిపోయింది. నెక్స్ట్ 5 minutes బ్రేక్ తీసుకుందాం, దెన్ I will create. Okay. Okay. So we are back. So that is all about help. Okay. So ఇక్కడ chat.ml, values.ml లో frequently changing templates లో మీ ఫైల్స్. అలానే బ్యాక్ ఎండ్ చేద్దాం. chat.ml back end
Okay, and then ఇంకా templates folder, values.yaml. Okay, so templates folder లో can keep config map. సో దీనికి కావాలంటే మనం values.yaml లో పెట్టుకోవచ్చు. And deployment, so version dot capital VD capital deployment dot version. Okay, and service.yaml. Okay. Um, backend helm install or okay command helm upgrade -- install. ఒకవేళ ఫస్ట్ టైం అయితే ఇన్స్టాల్ అవుతుంది, సెకండ్ టైం అయితే అప్గ్రేడ్ అవుతుంది. backend dot, so release backend does not exist, installing now. kubectl get pods -n expense. ఓకే, సో ఇంకా అలానే ఫ్రంట్ ఎండ్ కూడా. chart.yaml front end templates folder. టెంప్లెట్స్ లో ఏమేమి ఉన్నాయి? కాన్ఫిగ్ మ్యాప్ ఉంది, దాని తర్వాత టెంప్లెట్స్ ఫోల్డర్ ఇక్కడ క్లియర్. deployment, panel. So mostly image version actually. Image version అయినా మీ ఇష్టం, యువర్ విష్. ఓకే, ఇంకా
సర్వీసు హెచ్పిఏ. హెచ్పిఏ బ్యాక్ ఎండ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని యూటిలైజ్ చేసుకో. డాట్ వాల్యూస్ డాట్ హెచ్పిఏ డాట్ యూటిలైజేషన్. ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది మాత్రం కొంచెం కరెక్ట్ గా చూసుకోవాలి. డిప్లాయ్మెంట్ వర్షన్ ఏంటి 1.2.0 1.2.0 హెచ్పిఏ utilization 5% ఇచ్చినారు. Sorry. Helm upgrade -install front-end dot kubectl get ports -n expense. Okay. మనకు హెల్మ్ రెపోస్ చాలా ఉంటాయి, ఓపెన్ రెపోస్. మీరు ఏది ఇన్స్టాల్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ. సో ఇది మన అప్లికేషన్స్ ని హెల్మ్ లాగా చేయడం. సో ఇప్పుడు ఇంకా చాలా సింపుల్ గా అయిపోతున్నాం. అసలు మోస్ట్లీ మనం ఏమీ చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు చూసినా ఈ వాల్యూస్ డాట్ యామెల్ అంతే. ఇంకా మిగతావన్నీ అసలు మనకు కనపడాల్సిన అవసరం కూడా లేదు. సో దీన్ని కూడా మనం ఆటోమేట్ చేస్తాం. ఈ వర్షన్ ని కూడా మన సిఐసిడి ద్వారా. సో మనకు చాలా ఉన్నాయి హెల్మ్ రెపాజిటరీస్. ఓపెన్ సోర్స్ లో చాలా మంది పెడుతూ ఉంటారు. కెన్ ఆల్వేస్ యూస్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎల్కే అనుకుందాం. హెల్ప్ ఈఎల్కే రెపో. ఎలాస్టిక్ సర్చ్ వాళ్ళది ఓన్ ఉన్నట్టుంది. సో వాళ్ళే ఇచ్చారు ఎలాస్టిక్ సర్చ్ అఫీషియల్ హెల్మ్ రెపాజిటరీ. హెల్మ్ రెపో అప్డేట్ హెల్మ్ ఇన్స్టాల్. సో వాళ్ళే కమాండ్ ఇచ్చారు ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. హెల్మ్ ఇన్స్టాల్, ఇది నేమ్, ఇది వాళ్ళ రెపో. ఇప్పుడు మనం యాడ్ చేసింది. మీరు ఎన్ని రెపోస్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెల్మ్ రెపో లిస్ట్ అని చూస్తే ఇప్పుడు m.repos.d లో మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కదా. అలానే ఇక్కడ మనం ఎన్ని రెపోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో వాళ్ళు ఇచ్చిన కమాండ్ ఇది హెల్మ్ ఇన్స్టాల్ నేమ్. ఇది వాళ్ళ రెపోలో స్టాక్. ఇది ఒక నేమ్ స్పేస్ ని క్రియేట్ చేస్తుంది. సో దట్ ఈస్ వై వీఆర్ సెయింగ్ క్రియేట్ నేమ్ స్పేస్ ఆప్షన్. క్రియేట్ నేమ్ స్పేస్ అని ఇచ్చాం కదా. Unable to build Kubernetes objects from release manifest. Resource mapping not found for name. No matches found for. Okay, the something like CRDC. What CRDC?
LDLK repo without CL. Okay, సో ఇది కూడా ఎలాస్టిక్ సర్చ్ది. అది ఆర్కైవ్ చేస్తారు. సో సిఆర్డిసి ఇన్స్టాల్ చేయాలి యాక్చువల్లీ. No matches found. Kind keep on. Okay, ensure CRDs are installed first. Okay. ELK CRD. సో సిఆర్డి అంటే ఏంటి అంటే కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ అనమాట. ఇప్పుడు ఇది చూడండి, మన రిసోర్సెస్. సో ఇదేంటి కైండ్ పాడ్. సో ఇలా పాడ్ అని కాకుండా మనకి నచ్చినట్టు కూడా మనం ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ కైండ్ ఎక్స్పెన్స్. సో దట్ ఈస్ కాల్డ్ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్. ఓకే, ఆ కాన్సెప్ట్ మళ్ళీ చూద్దాం. మనకు అవసరం లేదు యాక్చువల్లీ, సిలబస్ లో లేదు. సో అదేమంత పాపులర్ కాదు, దానివల్ల ఇంకా కొన్ని డిసడ్వాంటేజెస్ ఎక్కువని. బట్ ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కోసం వీళ్ళు ఇన్స్టాల్ చేయాలి అంటున్నారు. సరే, ఇంక ఇవన్నీ ఇన్స్టాల్ చేసే బదులు నేను ఇంకొక ఆప్షన్ ఇంకోటి చూపిస్తాను, ప్రొమీథియస్. సో సేమ్ నేను చెప్పాను కదా, ఫస్ట్ రెపోని యాడ్ చేద్దాం, తర్వాత అప్డేట్ చేద్దాం, తర్వాత కమాండ్. సో మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేను ప్రొమీథియస్ అని ఇస్తుంది. స్టక్ అయింది. ఇప్పుడు మీరు క్యూబ్ సిటిఎల్ గెట్ పాడ్స్ చూసారంటే ప్రొమీథియస్ కి సంబంధించినవన్నీ రన్ అవుతున్నాయి. అలర్ట్ మేనేజర్ ఇలా. మనకి ఏమైనా స్పెషల్ గా కావాలి అంటే వీ హ్యావ్ టు కాన్ఫిగర్ అనమాట మన వాల్యూస్ అవన్నీ. మనం ఇంకేమైనా మీకు స్పెషల్ గా కావాలి అనుకుంటే మనం సపరేట్ గా వాల్యూస్ సపరేట్ గా ఇచ్చుకోవాలి ఒక వాల్యూస్ ఫైల్లో. సో ఇంకా దీని డాక్యుమెంటేషన్ అంతా చూసుకోవాలి మనం. సో డిఫాల్ట్ అయితే ఇవి ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ హెల్మ్ యాక్చువల్లీ. సో ఇది పెండింగ్ లో ఉంది. మేబీ దీనికి స్టేట్ఫుల్ సెట్ లేదో ఏమైనా సంథింగ్ డిఫరెంట్ గా కావాల్సి వస్తుందేమో. దట్ ఈస్ వై. విత్ డిఫాల్ట్ వాల్యూస్. ఇది చేయాలి అంటే మనకు ఆ ప్రొమీథియస్ గురించి ఐడియా ఉండాలి. సో ఇది డిఫాల్ట్ వాల్యూస్. ఓవర్ రైట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మనం వీటిని మనం ఓవర్ రైట్ చేయొచ్చు. అప్పుడు మీరు మీ ఓన్ వాల్యూస్ డాట్ యామెల్ అని రాసుకొని ఒకటి, దాంట్లో ఈ వాల్యూస్ ని మీకు నచ్చినట్టు ఇచ్చుకొని హైఫన్ వాల్యూస్ డాట్ యామెల్ లో అది సప్లై చేయాలన్నమాట. సో ఇవన్నీ చేయాలంటే మనకు ఫస్ట్ ప్రొమీథియస్ గురించి ఐడియా ఉండాలి. సో దట్ ఈస్ వై అది అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం, ప్రొమీథియస్ గ్రాఫ్ అని వచ్చినాం. బట్ ఇన్స్టాల్ చేసే ప్రొసీజర్ అయితే ఇది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. chat.ml, values.ml, templates folder ఇవన్నీ.
ఓకే, repos ని యాడ్ చేయడం, అప్డేట్ చేసుకోవడం, లిస్ట్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం. Now I am uninstalling. మొత్తం ఒకే కమాండ్ తో మొత్తం అన్ని డిలీట్ అయిపోతాయి. Helm uninstall. Kraken. Front end. MySQL. Helm లిస్ట్ మీకు కావాలంటే రెపోస్ కూడా రిమూవ్ చేయొచ్చు. Helm repo రిమూవ్ చేసే కమాండ్. Helm repo remove. Helm repo list. Helm repo remove Prometheus community. Elastic. Okay. So this is all about Helm. చలో, సో ఇక కొత్త టాపిక్ స్టార్ట్ చేసి అంత టైం లేదు కాబట్టి we can stop till here. Have few questions. Srikanth. గుడ్ మార్నింగ్ అన్న. Good morning. అన్న ఇది ఎల్మ్ వచ్చేసి కుబర్నెటిస్ నేటివ్ రిసోర్స్ సారీ నేటివ్ సర్వీస్ అన్న, లేకపోతే ఇది వేరే సర్వీసెస్ కూడా? డిఫరెంట్ అంటే ఐ మీన్ ఈ కేస్ అయినా ఏ కేస్ అయినా ఎక్కడైనా పనిచేస్తుంది. నార్మల్ ఇది చెప్పండి. నార్మల్ గా ఎల్మ్ అనేది లైక్ ఓన్లీ కుబర్నెటిస్ లోనే అంటే ఎల్మ్ అనేది నేను మోస్ట్లీ కుబర్నెటిస్ లోనే చూసాను. అంటే వేరే దాంట్లో ఇంకా దేనికి యూజ్ చేస్తున్నా మనం ఇంత యూజ్ చేసిన Yeah. సర్వీసెస్ లో ఏమైనా డాక్యుమెంట్ యూజ్ యా, ఇది క్యూబర్నెటిస్ డెవలప్ ఇది Kubernetes running to install applications. అండ్ ఇవి డాకర్ కుబర్నెటిస్ ఉన్నాయి కదన్న, నార్మల్ ఇవి ఏ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేస్తారన్న? అంటే పైథాన్ ఆర్ మేబీ క్యూబర్నెటిస్ అయితే గో లాంగ్వేజ్ యూస్ చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు కస్టమర్ రిసోర్స్ రాస్తున్నాం కదన్న, అవి నార్మల్ అవి మనమే క్రియేట్ చేస్తామా? సారీ, వాటికి రిఫరెన్స్ తీసుకుంటాం కదన్న, ఏదో ఒకటి దానిదైతే రిఫరెన్స్ తీసుకుంటాం కదా, అవి మనమే చేస్తామా? లైక్ వేరే టీం ఉంటారా దీనికి? అది యాక్చువల్లీ హెవీ అనమాట. కస్టమ్ రిసోర్సెస్ అనేది ఇంకా ఇంకా డిఫికల్ట్ చేస్తున్నారు. అవసరం అయితే మనమే చేస్తాం, దానికి వేరే టీం ఎందుకు మళ్ళీ? కస్టమ్ రిసోర్స్ చేయాల్సినంత అవసరం లేదు యాక్చువల్లీ. కస్టమ్ రిసోర్స్ చేయాలి అంటే మళ్ళీ దానికి కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ అనే ఒక రిసోర్స్ ఉంది. దాంట్లో మనకు ఏమేమి ఇక్కడ మేనిఫెస్ట్ అంటే ఏంటి, లైక్ ఏది ఒక డెఫినేషన్ ఉంటుంది పాడ్ అనేది, ఏది మ్యాండేటరీ ఏది ఆప్షనల్, మొత్తం ఉండే ఆప్షన్స్ అన్ని వాళ్ళు ఇస్తారు. కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అగైన్ YAML ఫైల్ వి షుడ్ క్రియేట్. ఓకే, ఇప్పుడు మీరు కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ చూస్తే ఎనీథింగ్, సో అక్కడ మళ్ళీ మనం ఒక YAML ఫైల్ రాయాలి. సో ఆ YAML ఫైల్లో రాసేప్పుడు ఓకే, మీ నేమ్ ఏంటి, మీ కస్టమ్ రిసోర్స్ డెఫినేషన్ నేమ్ ఏంటి, సో దీంట్లో మీరు ఏ ఫీల్డ్స్ ఇవ్వబోతున్నారు, ఓకే, ఆ ఫీల్డ్స్ యొక్క వాల్యూ టైప్స్ ఏంటి, ఇవన్నీ మనం డిఫైన్ చేసుకుంటూ రావాలన్నమాట. ప్రాపర్టీస్, స్పెక్, ఆ స్పెక్ టైప్ ఏంటి, ఆబ్జెక్ట్, అందులో ఏమేమి కలర్స్ ఉంటాయి, అందులో ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, కలర్ అనే ప్రాపర్టీ ఉంటుంది, సైజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది, ఆ టైప్ ఏంటి, స్ట్రింగ్ నెంబరా, అట్లా. సో ఇలా అంతా డిఫైన్ చేసుకుంటూ రావాలి.
సో ఏదైనా అగైన్ సో యామెలే కదా. సో మీకు అర్థమైందా యా యా ఇప్పుడు నేను చెప్పింది? యా యా అండర్స్టాండ్ అండి మీరు ఏం చెప్పారు అర్థమైంది. అండ్ ఫిల్మ్ వచ్చేసి మేజర్ గా దేనికి యూజ్ చేస్తామండి? లైక్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి అంతే కదా ఈవెంట్ లో లైక్ ఏవైనా డైరెక్ట్ మెయిన్ కోడ్ ని డిస్టర్బ్ చేయకుండా లైక్ రిఫరెన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎల్మి యూజ్ చేస్తాము or హెల్మ్ అనేది టూ చెప్పాం కదా. ఒకటి ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ యూస్ హెల్మ్. ఇప్పుడు ELK ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు నేను ఏం చేయాలి? యాక్చువల్లీ ELK ఇమేజ్ ని ఎక్కడ ఉందో చూసుకొని దానికి సంబంధించిన మేనిఫెస్ట్ ఫైల్స్ అన్ని రాసుకోవాలి. ఆర్ డ్రైవర్స్ తీసుకున్నాము, ఒరిజినల్ యాక్చువల్ గా అయితే ఏం చేయాలి? ఇప్పుడు కస్టమైజ్ అనేది ఉంది, ఓకే ఆప్షన్ మనకు. అలా కస్టమైజ్ కూడా సేమ్ లైక్ హెల్మ్ యాక్చువల్లీ, బట్ హెల్మ్ అనేది పాపులర్. సో ఇక్కడ అన్ని చేయాలంటే మనం ఇవన్నీ రాసుకోవాలి కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన రిసోర్సెస్ ఇవన్నీ, యా ఇంకా ఒక యా 4-5 ఉన్నాయి రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ అన్ని మనం వన్ బై వన్ కాన్ఫిగర్ చేసుకుంటూ రావాలి. ఎలాస్టిక్ సర్చ్ కానీ ప్రొమీథియస్ కానీ ఇన్స్టాల్ చేయాలి అంటే. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? అవన్నీ డిఫాల్ట్ సాఫ్ట్వేర్సే కాబట్టి డిఫాల్ట్ ఆప్షన్స్ అన్ని పెట్టేసి మనకి ఇచ్చేస్తున్నారు. అండ్ మనకు ఆప్షన్ కూడా ఇస్తున్నారు, మీరు కావాలంటే ఓవర్ రైట్ చేసుకోండి. సో సింపుల్ గా యా డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది హెల్మ్ అనేది. ఇంకా మనకు టెంప్లటైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. గుడ్ అండి. యా అండ్ ఒకసారి వాల్యూమ్స్ వచ్చేసి సారీ యా వాల్యూమ్స్ వచ్చేసి మీరు కొంచెం ట్రికీ అన్నారు కానీ ఒక 2-3 టైమ్స్ చూసాను అన్న. బట్ దట్స్ ఈజీ అన్న, మీరు బాగా చెప్పారు. థ్యాంక్ యూ అన్న. దట్స్ ఇట్ అన్న. థ్యాంక్ యూ, మోస్ట్ వెల్కమ్. యా అదే ట్రికీ అంటే 2-3 టైమ్స్ చూస్తే ఏది ట్రికీ అవ్వదు. 2-3 టైమ్స్ చూడడం జనరల్ గా అందరూ ఒకసారి చూసి అర్థం కాలేదంటారు కాబట్టి అలా చెప్పండి. యా ఓకే, థ్యాంక్ యూ అన్న. మోస్ట్ వెల్కమ్. విష్ణుప్రియ. గుడ్ మార్నింగ్ శివ గారు. ఇది యా గుడ్ మార్నింగ్. కుబర్నెటిస్ యూస్ చేస్తున్నప్పుడు AWS సర్వీస్ యూస్ చేస్తున్నాం, EKS ఎలాస్టిక్ కుబర్నెటిస్ సర్వీస్. అది యూస్ చేయకుండా డైరెక్ట్ గా కుబర్నెటిస్ యూస్ చేయొచ్చా మనం? డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ అంటే లైక్ ఆన్ ప్రెమైస్ లాగా అవుతుంది. మీ సర్వర్స్ మీరు క్రియేట్ చేసుకుని అందులో క్యూబర్నెటిస్ ని ఇన్స్టాల్ చేయాలి. క్యూబేడియం అనే కొన్ని టూల్స్, మాస్టర్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి, నోడ్ కాంపోనెంట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, ఆ కాంపోనెంట్స్ అన్నిటిని మనం ఇన్స్టాల్ చేయాలి ఆన్ ప్రెమైస్ అయితే. అంటే VM ఒకటి క్రియేట్ చేసి మనం ఇప్పుడు ఎక్కడ వర్క్ స్టేషన్ క్రియేట్ చేస్తాం అట్లాగే ఒక VM Yeah. క్రియేట్ చేస్తే అట్లా చేయొచ్చు. అప్పుడు ఈ కమాండ్స్ ఇవే వర్క్ అవుతాయండి? అంటే మనం EKS EKS కమాండ్స్ వర్క్ అవ్వవు, kubectl కదా మనం EKS కమాండ్ ఎప్పుడు యూస్ చేసాం? ఇన్స్టలేషన్ ఆఫ్ కుబర్నెటిస్ కి EKSCTL అన్నారు. kubectl ఏమో ఇంటరాక్టింగ్ విత్ ద క్లస్టర్ కి, క్రియేటింగ్ క్లస్టర్ కి. సో అది యూస్ చేయొచ్చు అంటారా అప్పుడు EKS? లేకపోతే దానికి వేరే EKSCTL అనేది ఏంటి? EKS కంట్రోల్ ఉంది కదా. అవును, EKS అంటే ఏంటి? EKS సర్వీస్ కదా. EKS అనేది ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. అవును. అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ క్లస్టర్, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్ క్రియేట్ చేయడానికి వాడే కమాండ్ అది. ఇట్ ఈస్ నాట్ ఫర్ మాన్యువల్లీ క్రియేటెడ్ క్లస్టర్స్. ఓకే, మాన్యువల్ గా క్రియేట్ చేయాలి అంటే క్యూబేడియం అనేది ఒకటి ఉంది. సో అది ఇన్స్టాల్ చేయాలి. మీకు ఏమైనా సపరేట్ గా ఉంది అంటే క్యూబేడియం అనే ఒక సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. బట్ జనరల్ గా ఏంటంటే ఆన్ ప్రిమైస్ లోకి వెళ్ళినప్పుడు ప్లెయిన్ క్యూబర్నెటిస్ ఎవరు వాడరు. ప్లెయిన్ క్యూబర్నెటిస్ వాడితే మనం సర్వర్స్ ని మేనేజ్ చేసుకొని వాటిని ఇన్స్టాలేషన్స్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకొని, సో ఇవన్నీ చాలా టఫ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఓపెన్ షిఫ్ట్ అనేది ఒకటి ఉంది, జస్ట్ దట్ ఈస్ లైక్ రెడ్ హ్యాట్. వాళ్ళు ఏం చేస్తారు? క్యూబర్నెటిస్ సోర్స్ కోడ్ మొత్తాన్ని తీసుకొని ఒక చిన్న కస్టమైజేషన్స్ 1 or 2% కస్టమైజేషన్స్ చేసి వాళ్ళు ఒక వెండర్ లాగా అనమాట. మన ఓపెన్ షిఫ్ట్ వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు వచ్చి మన దగ్గర క్లస్టర్ మొత్తం ఇన్స్టాల్ చేయించేసి వెళ్ళిపోతారు. అండ్ సపోర్ట్ ఇస్తారు మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినా. ఓకే. ఇంకోటి అంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూస్ లో అడిగేటప్పుడు డైరెక్ట్ కుబర్నెటిస్ నుంచి అంటే మనం EKS సర్వీస్ కాకుండా డైరెక్ట్ గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కదా, డైరెక్ట్ కుబర్నెటిస్ కమాండ్స్ అవి. క్యూబర్నెటిస్ కమాండ్స్ అంటే kubectl. సో ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే మీనింగ్ క్యూబర్నెటిస్ అనేది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. ప్లాట్ఫామ్ అంటే ఏంటి? సో అందులోనే అన్ని ఫీచర్స్ ఉన్నాయని, కాన్ఫిగ్ మ్యాప్స్, సీక్రెట్స్, వాల్యూమ్స్ మేనేజ్. ఇప్పుడు డాకర్ కి క్యూబర్నెటిస్ కి డిఫరెన్స్ మీరు చూస్తే వాల్యూమ్ మేనేజ్మెంట్ అనేది డాకర్ లో లేదు.
అవును బయట అవును బయట వాటికి అంత ప్రాపర్ గా లేదు కదా. దానికోసం ఇక్కడ ర్యాపర్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి బయట క్రియేట్ చేసిన వాల్యూమ్స్ ని మౌంట్ చేసుకోవడం అండ్ డైనమిక్ గా క్రియేట్ చేయడం, ఈ ఆప్షన్స్ అన్ని మనకి ఇచ్చింది క్యూబర్నెటిస్. అలానే నెట్వర్కింగ్ కూడా ఉంది. ఓకే, అలానే క్యూబర్నెటిస్ లో నేటివ్ గా కాన్ఫిగ్ మ్యాప్స్ ఉన్నాయి, సీక్రెట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్యూబర్నెటిస్ సాఫ్ట్వేర్ లో వచ్చే ఫీచర్స్ అన్నమాట. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ యాజ్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ని తీసుకొని వీళ్ళు AWS వాళ్ళు EKS అన్నారు, అజూర్ వాళ్ళు AKS అన్నారు, గూగుల్ వాళ్ళు GKE అన్నారు, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్. ఓకే, సో ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఈ kubectl అనేది నేటివ్ గా వచ్చిన కమాండ్. ఇది ఎలాంటి క్లస్టర్ లో అయినా వర్క్ అవుతుంది. ఆన్ ప్రిమైస్ అయినా, EKS అయినా, AKS అయినా, GKE అయినా, ఇంకేదైనా అలీబాబా అయినా, ఎక్కడైనా కూడా ఓపెన్ షిఫ్ట్ అయినా కూడా మొత్తం ఇది దిస్ ఈస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ కమాండ్. ఓకే, kubectl. ఓకే అలానే హెల్మ్ కూడా. ఓకే ఓకే, మనం నేర్చుకునేటప్పుడు ఇది ఒకటి ఈకేఎస్ నేర్చుకుంటే సరిపోతుంది అంటారు, లేకపోతే మనం మీరు కుబర్నెటిస్ ఏదైనా నేర్చుకోండి, ఒక క్యూబర్నెటిస్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం రెడ్ హ్యాట్ నేర్చుకుంటున్నాం, అలానే రోజు ఉబుంటు, రెడ్ హ్యాట్ ఇవన్నీ కలిపి నేర్చుకోం కదా. సో దోస్ ఆర్ ఆల్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 1 or 2 కమాండ్స్ డిఫరెన్స్ ఉంటుంది మాక్సిమం. 3-4 కమాండ్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో క్యూబర్నెటిస్ లో కూడా ఏంటి అంటే మోస్ట్లీ 99% సేమ్ ఉంటుంది. ఇంకా 1% అవేంటంటే ఈకేఎస్ సిటిఎల్. ఈ ఈకేఎస్ అనేది AWS అదర్ సర్వీసెస్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, లైక్ సీక్రెట్స్ ని ఎలా పుల్ చేసుకోవచ్చు ఈకేఎస్ లోంచి, సో అలాంటిది అన్నమాట. ఓకే, సో అన్ని క్యూబర్నెటిస్ నేర్చుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ప్లెయిన్ క్యూబర్నెటిస్ నేర్చుకున్నా సరిపోతుంది, ఆర్ ఈకేఎస్ నేర్చుకున్నా సరిపోతుంది. ఏదైనా కానీ ఇట్ ఇస్ క్యూబర్నెటిస్, దట్స్ ఆల్. ఓకే యా, థ్యాంక్ యూ. గణేష్. యా హాయ్ శివ. సో హాయ్. ఇది క్వశ్చన్స్ అడగాలంటే హ్యాండ్ రైస్ తెచ్చేయాలా, లేదంటే మనం లైక్ Q&Aలో ఏమైనా చాట్ చేయాలా? లైక్ ఐమ్ ట్రైంగ్ టు ఆస్క్ క్వశ్చన్ ఫ్రమ్ లాస్ట్ 3 days, బట్ ఇది ఎలా? చాలా సార్లు అడిగారు కదా ఇంతకు. ఓకే, అడిగాను. బట్ ఏమంటే ఇట్లా ఫ్యూ మెంబర్స్ మాత్రమే లైక్ ఛాన్సెస్ ఇస్తారా? అలా ఏం లేదు. ఓకే ఎన్ని రోజుల తర్వాత మీకేంటి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్? ఓకే లేదు, 3 days నుంచి రైస్ చేస్తున్నా కానీ హ్యాండ్ నాకు ఛాన్స్ రాలేదు. సో మేబీ లాస్ట్ లో రైస్ చేసింది వచ్చి ఇంకా టైం అయిపోయింది కాబట్టి మేబీ ఓకే ఓకే యా యా క్లాస్ లో ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేయడం కుదరదు కాబట్టి దట్స్ వై వి ఆర్ రన్నింగ్ అవును QA. అవును చాలా చెప్పండి. ప్రెజరైజ్ ఉంటుంది. సో నేను కూడా ట్రైనింగ్స్ ఇచ్చాను, సో నాకు తెలుసు ఎట్లా ఓ ఉంటుంది. నైస్. దేనికని ఇచ్చారు? నేను లైనక్స్ అజూర్ ఇచ్చాను. Oh. ఐ హావ్ ట్రైన్ మోర్ దెన్ 600 people అయితే, బట్ ఇప్పుడు Oh, లేదు. nice. లాస్ట్ 6 months అయింది మానేశాను. ఓకే నో ప్రాబ్లం. యా సో Yeah, చెప్పండి. క్వశ్చన్ వచ్చి లైక్ హెల్మ్ అనేది లైక్ ఓపెన్ సోర్స్ ప్యాకేజ్ మేనేజర్ లైక్ కదా, లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ DNF కానీ Open source లేదంటే package manager. యాప్ గేట్ కానీ అట్లయినా సేమ్ Kubernetes లో ఒక ప్యాకేజ్ మేనేజర్ అంతే. ఓన్లీ కుబర్నెటిస్ సపోర్ట్ చేస్తుంది. ఓకే Yeah, ఓకే. సో Kubernetes ఇక్కడ కోసమే డెవలప్ చేశారు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే లైక్ మనం డైరెక్ట్ గా ఇప్పుడు రెపోస్ అనేవి ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా సర్వర్లోకి వెళ్ళి లైక్ మనం రెపో అనేది కాన్ఫిగర్ చేయము యాక్చువల్గా అయితే. సో ఎంత సెక్యూర్డ్ అది, లైక్ మనం డైరెక్ట్ గా వెళ్ళి ఒక రెపోని సర్వర్లకి కాన్ఫిగర్ చేయడం అనేది? ఇప్పుడు ఎలాస్టిక్ సర్చ్ అనేది పాపులర్ కదా, వీఆర్ ట్రస్టింగ్ ఎలాస్టిక్ సర్చ్ కదా, అవును వీఆర్ ట్రస్టింగ్ ప్రొమిథియస్ కదా, అవి వాళ్ళ అఫీషియల్ రెపోస్ కదా, అఫీషియల్ రెపోస్. సో మనం ట్రస్ట్ చేయాల్సిందే. ఓకే ఓకే ఓకే. సో మా ఆర్గనైజేషన్లో అయితే సపోజ్ ఇలాంటి యూనో రెపోని కాన్ఫిగర్ చేయాలంటే సో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ సెకాప్స్ టీమ్ ఉంటారు కదా, సెక్యూరిటీ టీమ్. సో వాళ్ళకి ఒక ఫైర్ వాల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి. సో URL ఇచ్చేసి సో వాళ్ళన్ని వెరిఫై చేసి బిజినెస్ జస్టిఫికేషన్ ఇస్తే సో దాని తర్వాత ఓపెన్ చేస్తారు అనమాట సెక్యూరిటీ పర్పస్. సో ఇప్పుడు ఆ URL మీరు వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు ఏం చూస్తారు? సో అది పాపులరా కాదా, ఆ URL ని ఎక్కడైనా పేస్ట్ చేసి దీనిపైన ఏమైనా టెక్స్ట్ జరిగా అలాంటివన్నీ చెక్స్ ఉంటాయి కదా వాళ్ళ టూల్స్ లో. ఇప్పుడు అలా కాకుండా మీరు నా URL ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా పెట్టి మీరు వాళ్ళు ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. అఫీషియల్ కాదా అని చెక్ చేస్తారు. రైట్.
సో ఇదొక క్వశ్చన్. ఇంకోటి ఏమిటంటే ఈ హెల్మ్ కాకుండా మనకి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయండి లైక్ ప్యాకేజ్ మేనేజర్కి? అదే కస్టమైజ్ ప్యాకేజ్ మేనేజర్ అయితే లేదు, టెంప్లెటైజేషన్ కోసం ఉన్నాయి కస్టమైజ్ అదంతా. బట్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఇదే హెల్మ్ ఆల్టర్నేటివ్స్ మనకు అవసరం లేదండి. మనం ఏది పాపులర్ అయితే అది సరిపోతుంది. కస్టమైజ్ టెర్రాఫార్మ్ యాంసిబుల్ ని కూడా వీళ్ళెందుకు దీంట్లో వేసారు పాపులర్ అయిందంటే ఇంకా దాన్ని ఏదో ఒక రకంగా రీప్లేస్ చేయాలని చూస్తుంటుంది కమ్యూనిటీ. బట్ కాన్సెప్ట్ అయితే సేమే. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. కావ్య సోమిశెట్టి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హెల్మ్ చార్ట్స్ ని మనం మన యాన్సిబుల్ రోల్స్ లాగా ట్రీట్ చేయొచ్చా? అంటే నాకు కొంచెం అట్లా అనిపించింది. అది వేరే ఇది వేరే. అలానే ఏదైనా కూడా మనం అలానే ఉంది ఆల్మోస్ట్ మీరు తీసుకుంటే, బట్ 100% కాకుండా మా సమ్ ఎక్స్టెంట్. పర్సనల్ అండర్స్టాండింగ్ కొంచెం అట్లా అనుకోవచ్చు కదా. Yeah. అది స్ట్రక్చరైజ్ చేయటమే కదా ఫైనల్ గా. అంతే 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 ఏదైనా అంతే. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఏది చూసుకున్నా కూడా మన గోల్ అంతా తక్కువ ఫైల్స్ ని ఓపెన్ చేస్తూ మాక్సిమం త్రూ కమాండ్స్ ఆటోమేట్ చేసేలాగా. చేంజెస్ చేసినప్పుడు లిమిట్ గా చేయటం అనేది. కరెక్ట్. ఓకే, అంతే అండి డౌట్. మీరే కదా చెప్పింది లాస్ట్ టైం మీ ప్రాజెక్ట్ లో హెల్మ్ యూస్ చేస్తున్నారు. లేదు లేదు లేదు, నేను వర్కింగ్ కదా? కాదు. ఓకే. కేవి నారాయణ. హాయ్ శివ్ గారు. హాయ్. యాక్చువల్లీ ఈ హెల్మ్ చార్ట్స్ ఆటోమేట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది కదా, ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి వేరే రీజన్ అయితే కాదు కదా? ఓన్లీ మెయిన్ గా అయితే ఇదే ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ ఈ టెంప్లెటైజ్ చేయడం అనేది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. దానికోసం హెల్మే అనే కాదు, బట్ ఈ ప్యాకేజ్ మేనేజరే మెయిన్ అడ్వాంటేజ్. ఓకే ఓకే అదే అంటే యాక్చువల్గా ఈ హెల్మ్ అనేది బైపాస్ ది డైనమిక్ చేస్తుంది కదా, ఆటోమేషన్ లో హార్డ్ కోడ్ ని డైనమిక్ చేస్తుంది కదా హెల్మ్, వాల్యూస్ డాట్ యూజ్ చేసి. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ యూస్ఫుల్, అంతే కదా? అది లేకపోతే ఇప్పుడు మనం ప్రొమీథియస్ ని ఇన్స్టాల్ చేయాలి అంటే వీ నీడ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. మనం మొత్తం ప్రొమీథియస్ డాక్యుమెంటేషన్ చూసుకొని మనం ఏమేం రిసోర్స్ క్రియేట్ చేయాలని అర్థం చేసుకొని అవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇమాజిన్ హెల్మ్ లేకముందు ఒక పని చేశారు, మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ కి సేమ్ ప్రాబ్లం వస్తుంది కదా. అవునండి, అవును అవును అవును. సో వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారు. అప్పుడు ఐడియా ఏమొచ్చి ఉంటుంది, ఓకే ఇది వరల్డ్ వైడ్ ఉండే రిక్వైర్మెంట్, సో ఐ కాంట్ వి క్రియేట్ సమ్ టూల్ అరౌండ్ దిస్ అని చెప్పి వాళ్ళు ఇది చేస్తారు. సో టూల్స్ అనేది అలానే కదా డెవలప్ అవుతాయి. బిల్డ్ అయ్యేది. ఒక ప్రాజెక్ట్ లో ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, ఓకే ఈ ప్రాబ్లమ్ ని మనలాంటి ప్రాజెక్ట్స్ చాలా మంది ఫేస్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి లెట్స్ క్రియేట్ సమ్ టూల్ అరౌండ్ దిస్ అని వాళ్ళ టూల్స్ ని ఇన్వెంట్ చేస్తారు. ఓకే. అంటే యాక్చువల్గా రోల్స్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ బైపాస్ చేయడానికి మాత్రమే ఇవన్నీ జస్ట్ ఫైనల్ గా సిఏసిడి పైప్ లైన్ క్రియేట్ చేయడానికి యూస్ఫుల్, అంతే. ఎండ్ ఆఫ్ దట్ ఈ కమాండ్స్ అన్నిటిని మనం అక్కడ చేస్తాం. సిఏసిడి ఉన్నా లేకపోయినా అటు ఇదైతే చేయాలి కదా. చేయాలి, కంపల్సరీ సిఏసిడి ఉంటే ఏంటంటే ఇవన్నీ మనం కమాండ్స్ మాన్యువల్ గా రన్ చేయకుండా అక్కడ కాన్ఫిగర్ ఆటోమేట్ చేయకూడదు. ఓకే అండి, థ్యాంక్స్. దామిరెడ్డి. శివ, ఇది గుడ్ మార్నింగ్. ఇది అడ్మినిస్ట్రేటర్స్ తర్వాత సపరేట్ ఉంటారా? డెవాప్స్ ఇంజనీర్ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటారు, కొన్ని ప్రాజెక్ట్స్ లో ఉండొచ్చు బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్. అనుకోండి ఎంజెక్స్ లాంటివి, వాటిలో డెఫినెట్లీ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ సపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, చిన్న చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్అప్స్ కానీ ఏదైనా తక్కువ రిసోర్సెస్ ఉండేదైతే అడ్మినిస్ట్రేషన్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. మా దాంట్లో ఓసిపి సపరేట్ ఉన్నది, కాకపోతే అది ఎక్కువ పర్సెంట్ ఎలా ఉంటుంది? మీ దాంట్లో ఓపెన్ షిఫ్ట్ కంటైనర్ ప్లాట్ఫామ్ ఉందా? ఉంది. సో దానికి సపరేట్ అడ్మిన్ టీమ్ ఉందా? అవునవును, అడ్మిన్ సపరేట్. సో ఇంకా వాళ్ళు ఏంటి వెండర్స్ ని కాన్స్టెంట్ గా కాంటాక్ట్ లో ఉండడం,
అప్గ్రేడ్స్ కావాలంటే అప్గ్రేడ్ చేయడం, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేమ్ స్పేసెస్ క్రియేట్ చేయడం, యాక్సెస్ ఇవ్వడం, నోట్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెక్ చేసుకోవడం, కెపాసిటీ ఏమైనా తక్కువ అయితే ఇంక్రీజ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. అవును, ఏమైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయితే రీప్లేస్ ఎక్కువ పర్సెంట్ అవే ఉంటుంటాయి ఎక్కువ. ఏమైనా వాల్యూమ్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవడం, అలాంటివన్నీ చూసుకుంటారు. ఫైర్ వాల్ రిక్వెస్ట్లు ఇలా చాలా ఉంటాయి ఇంకా. సో అది యూజువల్, అది క్యూబర్నెటిస్ అనేం కాదు, అది యూజువల్ గా ఒక క్లస్టర్ ని మేనేజ్ చేయాలి అంటే యూజువల్ గా మనకు ఉండే ప్రిన్సిపల్స్ అన్ని అవి. నోట్స్ డౌన్ అవ్వకుండా చూసుకోవడం, బ్యాకప్స్ తీసుకోవడం, అప్గ్రేడ్స్ చేయడం, యాక్సెస్లు ఇవ్వడం. సో దానికి ఎక్కువ అవసరం లేదు కదా ఇవన్నీ మామూలు జనరల్ గా. కుబర్నెటిస్ అడ్మిన్ ఉండాలి. రోల్ అయితే ఇవన్నీ ఏం చేయరు కదా, ఇవి ఎందుకు చేయరు మేనిఫెస్ట్ అంటే క్రియేషన్స్ ఇవన్నీ వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉండాలి. ఉండాలి. మామూలు See, జనరల్ గా చేయరు కదా. ఈ మేనిఫెస్ట్, రిప్లికా ఎవ సెట్స్ క్రియేషన్ అవన్నీ ఎవ- ఎవరు చెప్పారు చేయరని? చేస్తారా? క్యూబర్నెటిస్ లో ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పాడ్. ఓకే ఓకే. ఇప్పుడు మీ క్యూబ్ గెట్ పాడ్స్, హైఫన్ ఎన్ క్యూబ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ నేమ్ స్పేస్ ఇది. కరెక్ట్. సో దాంట్లో అన్ని అవే కదా ఉన్నాయి. దట్ ఈస్ పాడ్స్. ఇంకా డిప్లాయ్మెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్యూబర్నెటిస్ అల్టిమేట్లీ ఎ పాడ్. ఓకే. ఓకే ఓకే. సో అదే క్యూబర్నెటిస్ అడ్మిన్ అయినా నార్మల్ డెవాప్స్ ఇంజనీర్ అయినా ఇవన్నీ తెలియాలి. అండ్ ఇంకొకటి, ఇది ఎల్మ్ ఉంది కదా, ఇప్పుడు మనము ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకో, జనరల్ గా ఉండదు కదా అన్ని సర్వర్స్ కి. మనము ఏమైనా లోకల్ రెపోస్ కాన్ఫిగర్ చేసుకోవచ్చా ఇన్స్టా ఆఫ్ డౌన్లోడ్? ప్రాక్సీ రెపోస్ ఇప్పుడు ఓపెన్ సోర్స్ రెపోస్ ని ప్రాక్సీస్ అని ఉంటాయి మనకు కంపెనీస్ లో. ఓకే. ప్రాక్సీ సర్వర్, ఇప్పుడు ఫార్వర్డ్ ప్రాక్సీ ఉంది కదా. అవునవును, ప్రాక్సీ ఫార్వర్డ్ ఉంటుంది. ప్రాక్సీ ఏంటంటే విపిఎన్ ఫార్వర్డింగ్. ఉమ్, సో అదేం చేస్తుందంటే హెల్మ్ ప్రాక్సీ రిపోజిటరీస్ తీసుకున్నప్పుడు మీ లోకల్ గా ఒక దాంట్లో పుల్ చేస్తుంది. జస్ట్ లైక్ డాకర్ సెంట్రల్ హబ్ అండ్ లోకల్ హబ్ లాగా మీరు ఆల్వేస్ మీ లోకల్ రెపోని పాయింట్ చేస్తారనమాట. అది అక్కడ ఉంటే అక్కడి నుంచి తీసుకుంటుంది, లేకపోతే సెంట్రల్ లోంచి తీసుకొస్తుంది. అదే లోకల్ సిస్టమ్ లో డౌన్లోడ్ చేస్తే దానికి ఏమైనా కాన్ఫిగరేషన్ రిక్వైరా? అండ్ ఇందాక పర్సన్ చెప్పారు కదా, మీకు ఏమైనా అవునవును. ఇంటర్నెట్ యాక్సెస్ లేనప్పుడు ఫైర్ వాల్ రిక్వెస్ట్ రైస్ చేసి దాన్ని వైట్ లిస్ట్ చేస్తారు, అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. అదే మన లైనెక్స్ లో లోకల్ రెపో కాన్ఫిగర్ చేయడానికి కొంచెం స్టెప్స్ ఉంటాయి, అలా ఏమన్నా ఫాలో అవ్వాలా? ఇక్కడ లోకల్ రెపో కాన్ఫిగరేషన్ అంటే యూఆర్ఎల్ కదా అల్టిమేట్ గా. ఓకే. సో దిస్ ఈస్ ఆల్సో యూఆర్ఎల్. సో అప్పుడు లోకల్ సో యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్ ని వైట్ లిస్ట్ చేయించుకోవాలి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. Yeah, that's all for today's session. Have a nice day. See you tomorrow. Bye.